రాసింది ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు, వాళ్ళు నేనేం బ్లేమ్ చేయట్లా. చేసింది ఎవరు, ఆవిష్కరణ చేసింది ఎవరు, ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ఉన్న మా ప్రభుత్వాన్ని, ప్రజలకి మేలైన కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని దుమ్మెచ్చిపోసే కార్యక్రమం చేస్తున్నారు గత 2.5-3 సంవత్సరాల నుంచి. దాంట్లో భాగంగానే ఈ విధ్వంసం అని కొత్తగా ఒక ఇది తీసుకొచ్చి, మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువైందని ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మరు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ఎక్కడ ఎవరి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఎవరి ప్రభుత్వంలో రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది అని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళలు, దళితులు ఎవరు ఉన్నారు, ఏ విధంగా రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించిన స్థాయిలో విద్యా వైద్య రంగంలో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే నేను రాజ్యసభ ఎలక్షన్లో చూశాను, ఎన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు రాజ్యసభలో సీట్లు లేని పరిస్థితి. అది రాబోయే ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి రావచ్చు ఈ రాష్ట్రంలో, ఆ 2 పార్టీలకు కూడా ఇదే సంకేతం కూడా. ఓకే సార్, వాలంటీర్లను కార్యకర్తలుగా పనిచేయమని జగన్ గారు పిలుపునివ్వడం ఓటమి భయంతోనేనా అంటున్నారు. మీరేమో షర్ట్ స్లీవ్ని ఫోల్డ్ చేయాలని మీరు చెప్తుంటే కుర్చీని మడత పెట్టడానికి రెడీ అని నిన్న. అసలు కుర్చీ ఉందమ్మా? అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళ కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ బాధ్యతే అది. దట్టు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు, మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, బెదిరియటం రాకముందే. వీళ్ళు వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో. బట్ ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా, భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అంటే వాలంటీర్లు చేస్తున్న కృషి అది కూడా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా రెగ్యులర్గా ఉండేదన్నమ్మా, ఈరోజు కొత్తగా చేసేది ఏం లేదు. ఎలక్షన్లకి రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల్ని సమాయత్తం చేసి ఏ విధంగా రేపు ఎలక్షన్లో వాళ్ళ నియోజకవర్గాల్లో గెలుపు కృషి చేయాలనే దానిపై మా ముఖ్యమంత్రి, గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాన్స్టిట్యూన్సీ వైజు ఏమేం కార్యక్రమం చేయాలని రివ్యూ చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంక ఈ రోజు నుంచి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని 34 కాన్స్టిట్యున్సీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీజన్స్లో కూడా సమాయత్తం చేసే కార్యక్రమం నిరంతరం జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీ వైజు రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికే నిన్న 7వ లిస్టు అనేది ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు 34 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా వచ్చింది. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందో? వీళ్ళని వర్క్ చేసే ప్రస్తుతానికైతే వీళ్ళతోనే పని చేయించుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. బట్ లాస్ట్ మినిట్లో ఏ కాన్స్టిట్యున్సీ పరిస్థితి అన్నా బాగలేకపోతే ఏమన్నా మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా 1-2 చోట్ల మ్యాక్సిమం అంతే 1 or 2 చోట్ల ఏమన్నా మార్పులు ఉంటే ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడ ఈ మన జోన్లో అయితే ఎక్కడ మార్పులు ఉంటాయని మేము భావించట్లా. లాస్ట్ మినిట్లో ఏమన్నా కాన్స్టిట్యున్సీ పరిస్థితి, అక్కడ నియోజకవర్గ పరిస్థితి ప్రకారం అభ్యర్థి గెలుపుకి ఇబ్బంది ఏమన్నా ఉందని అనిపిస్తే అప్పుడు పార్టీ అధ్యక్షులు గారి నిర్ణయం మేరకు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా 1 or 2 ప్లేసెస్లో ఉంటే ఉండొచ్చు. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళిద్దరూ కలిసి ఈ విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణలో అంటే 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందనేది ఆ పుస్తకంలో రాసిన దాన్ని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. దాని మీద మీ కామెంట్ చేయాలి. వాళ్ళు రాసింది ఎవరు, పుస్తక ఆవిష్కరణ చేసింది ఎవరు, ఇవన్నీ చూస్తేనే వాళ్ళ ఎజెండా ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. రాసింది ఎవరు కూడా నిజంగా నాకు తెలియదు, వాళ్ళు నేనేం బ్లేమ్ చేయట్లా. చేసింది ఎవరు, ఆవిష్కరణ చేసింది ఎవరు,
ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ఉన్న మా ప్రభుత్వాన్ని, ప్రజలకి మేలైన కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని దుమ్మెచ్చిపోసే కార్యక్రమం